హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే ఒక మంచి చట్నీతో మీ ముందుకైతే వచ్చాయండి. సో పల్లీలతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. దీనికోసం నేనైతే చింతొక్కు పచ్చడి తెలుసు కదండి, చింతొక్కు కొంచెం, అలాగే చింతపండు రెండు కలిపి అయితే ఒక 10 మినిట్స్ ముందైతే నానబెట్టేసి ఉంచండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కొంచెం పల్లీలను అయితే తీసుకొని డ్రై రోస్ట్ అండి, అన్నీ డ్రై రోస్టే చేయాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం తెల్ల నువ్వులు ఊరికే హీట్ అయిపోతాయండి, కాబట్టి లాస్ట్లో వేసేసి ఒకసారి తిప్పామంటే నువ్వులు అనేది వేగిపోతాయి. సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని, అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి, ఆయిల్ అవసరం లేదు. ధనియాలని కూడా ప్లేట్లో తీసుకొని, అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం వేయించితే పచ్చి వాసన లేకుండా ఉంటాయి, కానీ జీలకర్ర ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, మళ్ళీ మాడిపోయాయంటే మాడు స్మెల్ వస్తుంది. సో ధనియాలు జీలకర్ర కాకపోతే విడివిడిగా వేయించుకోవాలి, ఎందుకంటే ధనియాలు వేగడానికి కొంచెం టైం పడుతుంది, జీలకర్ర త్వరగా వేగుతుంది, అందుకని చెప్పి. అలాగే కరివేపాకుని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడైతే ఇంకా నేను ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. సో ఎండుమిర్చిని కూడా ఆయిల్ అవసరం లేదండి, స్టవ్ని లోలో పెట్టేసుకొని ఇలా అయితే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండానే ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసి పెద్ద సైజు టమోటానైతే ఒక టమోటా తీసుకొని, ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదండి, కొంచెం పెద్ద సైజు అయినా పర్లేదు, ఇలా ముక్కలుగా కట్ చేసి కొంతసేపు ఆయిల్ అయితే వేయించుకోవాలండి, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటుందని చెప్పి. మరీ ఎక్కువేం అవసరం లేదు. సో ఈరోజైతే ఎందుకో మార్నింగే కరెంటు పోయిందండి, ఇంకెంతసేపు చూసినా కూడా కరెంట్ రాలేదు, అంటే ఈ పచ్చడిని మిక్సీ వేద్దామని చెప్పి. సో కరెంటు కోసం వెయిట్ చేసే కంటే ఇలా రోట్లో దంచుకున్నామంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పి ఈరోజైతే అన్నీ ఇలా కింద రోడ్ చుట్టూ పెట్టేసుకొని నేను కూడా కింద కూర్చొని, నాకు ఇలా చేయడం చాలా ఇష్టం అండి, కానీ డైలీ టైం ఉండదు కదా ఒక్కొక్కసారి. మోస్ట్లీ రోట్లోనే దంచుతాను, టైం లేదనుకున్నప్పుడు మాత్రం మిక్సీలో వేసేస్తాను, కానీ రోట్లో దంచితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పల్లీలు నువ్వులు కొంచెం రాళ్ళుప్పు అయితే వేసి దంచుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసేసి, ఆల్రెడీ వేగినాయి కాబట్టి త్వరగానే మెదిగిపోతాయండి. ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసి దంచుకున్న తర్వాత ఎండుమిర్చి అండి, కొంచెం టైం పడుతుంది అవి మెదగడానికి. సో ఎండుమిర్చిని కూడా వేసి దంచుకున్న తర్వాత నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేసి దంచేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయామండి, అందుకని చెప్పి ఒకటి చిన్న సైజు ఒకటి వెల్లుల్లి కనుక వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వెల్లుల్లి కూడా వేసి దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమోటా ఉంది కదండి, ఆ టమోటాను కూడా కొంచెం చల్లారాక ఆ టమోటాను కూడా వేసేసి బాగా దంచుకోవాలండి, మెత్తగా అయ్యేంత వరకు. సో టమోటా వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది, పచ్చడి అనేది ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుందండి, ఎందుకంటే మేము కారం అనేది కొంచెం తక్కువ తింటామని చెప్పొచ్చు. నేను మా బాబు అయితే అస్సలు కారం తినలేమండి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు మిశ్రమం ఉంది కదండి, అవి రెండు వేసేసి బాగా దంచుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే ఇది కొంచెం గట్టిగా ఉందంటే తినేటప్పుడు పిడిచిగట్టినట్టు ఉంటుంది. కొంచెం వాటర్ కనుక యాడ్ చేసుకుంటే, అంటే మనం నానబెట్టిన చింతపండు నీళ్ళే కనుక వేసేసి పచ్చడిని కొంచెం లూజ్గా దంచుకున్నామంటే తినడానికి అనేది బాగా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా పచ్చడిని అయితే తాలింపు పెడుతూ ఉన్నా అండి. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసాయండి, ఎందుకంటే పచ్చడి అనేది ఒక వారం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నా కూడా పాడవకుండా ఉంటుందండి, అందుకని చెప్పి ఈ పచ్చడి అయితే రైస్లోకి చంగట్లోకి కూడా అండి, రైస్లో కంటే కూడా ఇంకా చంగట్లోకి అయితే నెయ్యి వేసుకొని తిన్నా అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సో అందుకని చెప్పి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, నేనైతే అన్ని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి మిక్స్ చేసి ఒక డబ్బాలు అయితే వేసి పెట్టుకుంటా అండి.
మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుందని చెప్పి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసి అలాగే కట్ చేసుకున్న ఆనియను, కొంచెం ఉప్పు, కరివేపాకు, అలాగే ఇంగువ అయితే ఖచ్చితంగా వేస్తా అండి. వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం దంచి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా కలిపేసుకున్నామంటే పల్లీల పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. పచ్చడి తాలింపు వేశాక ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదండి. స్టవ్ని లోలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీ అండ్ హెల్దీ పల్లీల పచ్చడి రెడీ. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.